కరోనా అనేది చాలా మంది జీవితాలకు తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో జీవితాలు మార్చేసింది. అసలు మనం ఏంటి, మనం ఎటు ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్ ఏంటి, మన కుటుంబ పొజిషన్ ఏంటి అనేది కరోనా తెలపకుండా చెప్పేసింది, సెటరేట్ చేసింది. మీ లైఫ్ని ఎలా సెటరేట్ చేసింది? ఈ ట్రాక్ రావడానికి ఇంచుమించు కరోనా బ్యాడ్ చేసినా కూడా ఈ డబ్బింగ్ వైపు రావడానికి నాకు తెలిసి కరోనా చేసి ఉంటుంది. 2019 అల్లరి నరేష్ సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఆ సినిమా రిలీజ్ అయింది. అదేం పెద్ద మనకి హెల్ప్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత ఆ 1 year ఏదో రీ రికార్డింగ్స్, అంటే నేను కీబోర్డ్ కూడా వాయిస్తా కాబట్టి వేరే వాళ్ళు రీ రికార్డింగ్స్ ఏవో ఒకటి చేస్తా ఉన్నా, ఫీడింగ్ చేయడం ఏదో ఒకటి చేస్తాను, నేను షోస్ చేసుకుంటాను. సో దాంతో కడుతున్నాం. ఇలా కరోనా వచ్చింది. కరోనా వచ్చాక ఇంకా అసలు నాకే కదా ఎవరికేం అర్థం కాలేదు. అసలు మనుషులు బందీలుగా ఇంట్లో ఉంటాం ఏంటి, అసలు మనం మన ఇల్లు దాటి వెళ్ళలేకపోతున్నాం. పక్కన చాలా క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినా అసలు వాడు దగ్గుతాడో తుమ్ముతాడని మనం పరిగెట్టేస్తున్నాం. అసలు ఏంటి బతుకు, ఏమవుతుందని. తర్వాత ఇండస్ట్రీ మొత్తం లాక్ అయిపోయింది, ఎవరికి ఏ పనులు లేవు సినిమా ఇండస్ట్రీలో. అప్పుడు చాలా రోజులు ఆలోచించాక అసలు ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ చేద్దాం అంటే ఇండస్ట్రీ ఫస్ట్ రీఓపెన్ అవ్వాలి, అయ్యాక మనం నమ్మి ఒకళ్ళ సినిమా ఇవ్వాలి, అది ఇచ్చాక మనం చేయాలి. ఇదంతా చాలా టైం పడుతుంది. బట్ మనకేంటంటే ప్రతి మనిషికి ఫ్యామిలీ బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక మంత్లీ టార్గెట్ అనేది ఉంటుంది. సో ఏం చేయాలి మన ఇండియన్స్ 2 అయితే మానరు, ఎంత విపత్తు వచ్చినా. ఒకటి తినటం, రెండోది ఎంటర్టైన్మెంట్. వాడైతే చెడు గురించో మంచి గురించో మొత్తానికి వాడు మాట్లాడతా దాని నుంచి ఎంటర్టైన్ అవుతానే పడుకుంటాడు. వాడు ఎంటర్టైన్ అవుతుంటేనే పడుకుంటాడు. సో ఇండియన్స్ కి 2 సరే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలో లేదు, ఇంకెక్కడ ఉంది అంటే అప్పుడప్పుడే ఓటీటీలో కొంచెం ఇది అవుతుంది. సరే ఇప్పుడు మనకు తెలిసిన విద్య ఏంటంటే ఒక 7-8 లాంగ్వేజ్ మాట్లాడగలం, 7-8 లాంగ్వేజ్ తెలుసు. సో మనం ఏం చేయొచ్చు అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీటన్నిటికీ అంటే అప్పుడు 5 లాంగ్వేజెస్ ఇచ్చారు, ఒక వీడియో 5 ఆడియోస్. సో ఇచ్చారు, దీన్ని ఎందుకు మనం వాడుకోకూడదు అని చూస్తున్న టైంలో జస్ట్ ఈ ఆలోచన వస్తున్నప్పుడే గజకేసరి అని ఒక సినిమా కన్నడ నుంచి తెలుగు చేశాను. అది నేనే మొత్తం రైటింగ్ చేశాను. మీరే రాశారు? నేను డైలాగ్స్. యాక్చువల్లీ నేను డైలాగ్స్ రాసిన ఫస్ట్ సినిమా అదే. బట్ నేను ప్రియమైన నీకని తరుణ్ సినిమా 2000 స్నేహ ఆ సినిమాలో 2 పాటలు రాశాను, కొన్ని డైలాగ్స్ రాశాను. పాటలు రాశారా? అవును. ఏం పాట? ఇది నచ్చను ఓపెనింగ్ సాంగ్ తరుణ్. మీరు రాసిందా? నేను రాసిన శంకరబాబు పాడాడు. సో నేను ఫస్ట్ సాంగ్ రైటర్. సరే గజకేసరి అన్ని పాటలు నేనే రాశాను, మాటలు రాశాక ఆ సినిమా ప్రొడ్యూసర్ కు వారే డబ్బులు వచ్చింది. సో ఇది చెయ్యగలం మనం అని నాకు అర్థమయ్యాక వివేక్ కూచిభట్ల గారు ఉన్నారు, ఆయన నా గాడ్ బ్రదర్ లాగా. ఇంకా మనం నేనేం చేసినా ఆయన అనుకుంటాడు అలా. ఆయన ఈ కార్తికేయ 2 మనం చేయాలి. అప్పుడు బ్లడీ మేరీ అని ఒక చిన్న సినిమా చేసాం, అది కూడా అన్ని లాంగ్వేజ్. వెబ్ సిరీస్ కాదు, సినిమానే. బట్ చంద్రమోహన్ రెడ్డి గారు అది చేసాం. అది చేసినప్పుడు ఈ కార్తికేయ 2 కూడా స్టార్ట్ అయింది. కార్తికేయ 2 కి మనం పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ అని ఒక కంపెనీ పెట్టాం. అంటే దీన్ని ఎలా పడితే అలా కాదు, దీన్ని ఒక పద్ధతిగా ఒక కార్పొరేట్ స్టైల్లో కంపెనీగా పెట్టి చేద్దాం. ఇప్పుడు ఎవరికో వచ్చి డబ్బింగ్, ఎవరో ఆర్టిస్ట్ అలా కాకుండా ఒక కంపెనీ ఉండాలి, దానికి కొంతమంది రైటర్లు, కొంతమంది ఆర్టిస్టులు ఉండాలి. ఆ ప్లాన్ చేసుకొని మనం పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ అని ఒక కంపెనీ పెట్టాం. ఆ కార్తికేయ 2 కి ఎదురైన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే డైరెక్టర్ గారు వీడియోని బయటకు ఇవ్వను, డబ్బింగ్ నాకు అన్ని లాంగ్వేజ్లు కావాలి, బట్ నేను నా సినిమా వేరే స్టేట్స్ కి నేను ఇవ్వను, ఏం చేసినా నాకు ఇక్కడే చేసిన అని ఆయన. ప్రొడ్యూసర్ ఏమో లేదా 5 లాంగ్వేజ్ మనకు కావాలి, భారీగా రిలీజ్ చేస్తున్నాం, సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది అని ప్రొడ్యూసర్స్. సో ఈ ఛాలెంజ్ ఎలా బ్రేక్ చేయాలి అని ఆలోచించినప్పుడు నాకున్న సర్కిల్స్ అప్పటిదాకా ఎవరు ఒకే స్టేట్ లో అంటే హైదరాబాద్ లో అన్ని లాంగ్వేజ్లు చేయలేదు. చెన్నైలో తమిళ్, బెంగళూరులో కన్నడ, కొచ్చిన్ లో మలయాళం అలా చేశారు. బట్ నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే సరే నాకు ఇంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది అన్ని స్టేట్స్ లో అని అదంతా యూజ్ చేసి అక్కడ రైటర్లను ఇక్కడికి పిలిపించి హైదరాబాద్ లో మొత్తం 4 లాంగ్వేజ్లు అన్ని సైమల్టేనియస్ గా 12-15 days లో మొత్తం ఫినిష్ చేసి డబ్బింగ్ అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో. సో అప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు మనం నమ్మారు, అయితే మనం మన వీడియో బయటకి ఇవ్వక్కర్లేదు. అంటే వీడియో బయటకి ఇస్తే ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే అక్కడ మళ్ళీ ఎవరో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎవరో చూడటం, దానికి వాల్యూ కట్టడం, దాన్ని బట్టి బార్గెన్ చేయటం, ఇవన్నీ అంటే ముందే టాక్ వెళ్ళిపోతుంది అన్న ఒక భయం వాళ్ళకి ఉంది, చాలా మందికి ఉంది. సో అలా కాకుండా ఏం చేయొచ్చు అనేది కంటెంట్
సెక్యూరిటీ కోసం అలా చేయాల్సి వచ్చింది. అది సక్సెస్ అయింది. ఫస్ట్ సినిమానే మాకు నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు సినిమా. సో అక్కడ నుంచి మనకు మన కంపెనీకి అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు మనం పబ్లిసిటీ కూడా చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అలా మౌత్ టాక్ తోనే సినిమాలు వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిరాయి 10 లాంగ్వేజ్ జరిగింది ఇక్కడ. ఇంకా బయటికి వెళ్తే స్పానిష్ అయ్యి అయితే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ స్పానిష్ వాళ్ళు ఇక్కడ రారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.